వచ్చే ఎన్నికల్లో 400 సీట్లు లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరుగుతుంది. కేంద్రంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా ఆ ప్రయత్నంలో భాగంగా ముందుకు సాగడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొత్తం ఇండియా కూటమితోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటి కూడా ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఇప్పటికే ఇండియా కూటమిలోని ప్రధానమైన పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో అయ్యేది లేదు సచ్చేది లేదు అనే కోణంలో అన్ని కూడా మేము స్వతంత్రంగానే అంటే మా పార్టీ తరఫున పోటీ చేస్తాం తప్ప ఇండియా కూటమిలో ఉండదు లేదని తేల్చి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీల బలహీనత బీజేపీకి బలంగా రోజు రోజుకు మారడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ దశాబ్దాలుగా ఉన్న సమస్యలు కావచ్చు, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏవైతే సమస్యలు దశాబ్దాల కాలంగా ఏవైతే పేరుకుపోవడం జరిగిందో ఆ సమస్యలు కూడా పరిష్కరించే ప్రయత్నం చేయడం జరిగింది. అందులో సఫలం కావడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ. అందులో ప్రధానంగా ట్రిపుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా రామ మందిర నిర్మాణం కావచ్చు ప్రధానంగా చెప్పుకుంటే, అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఈ దేశానికి ఉచితంగా కరోనా టీకాలు అందించడంతో పాటు ప్రపంచంలోని పేద దేశాలు అనేక దేశాలకు కూడా కరోనా టీకాలు అందించడంతో పాటు ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా 5 ఏళ్ల పాటు ఉచితంగా బియ్యం పంపిణీ అంటే ₹1 లేకుండా బియ్యం పంపిణీ కూడా చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ. ఈ క్రమంలోనే దేశ ప్రజలందరికీ కూడా ఒక భద్రత భావం అనేది కల్పించడం జరుగుతుంది ప్రధాని నరేంద్ర మోడీ. అదేవిధంగా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారతీయులందరూ కూడా ఉక్రెయిన్ దేశం నుంచి తీసుకురావడంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిన ఘనత కూడా ప్రధాని నరేంద్ర మోడీ. 2 రోజుల పాటు విరామం ఇచ్చి భారతీయులందరూ కూడా అక్కడ నుంచి సేఫ్ గా ఇండియాకి తీసుకుని రావడంలో ప్రధాని నరేంద్ర మోడీ సఫలం కావడం జరిగింది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పుడైతే ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందో అప్పటి నుంచి కూడా దేశం యొక్క కీర్తి, ఈ భారతదేశం యొక్క కీర్తి ప్రతిరోజు అనునిత్యం ప్రపంచ దేశాల ముందు ఇనుమడింపడం జరుగుతుంది, పెరగడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీపై దేశ ప్రజలందరికీ నమ్మకం అనేది రోజు రోజుకు పెరుగుతుంది. అందులో భాగంగానే మోడీ గ్రాఫ్ కూడా ఈయన పదవీ కాలం ముగుస్తున్న కొద్దీ, పదవీ కాలం సమయం పెరుగుతున్న కొద్దీ ఆయనకి క్రేజ్ కూడా భారతీయుల నుంచి క్రేజ్ గాని ఒక నమ్మకం గాని మరింత పెంపొందడం జరుగుతుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా రోజు రోజుకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదుర్కొనే సత్తా అనేది లేకుండా పోతుంది. ఆ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో అవినీతి అక్రమాలు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు స్కాములు చేసిన క్రమంలో 55 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి రోజు రోజు అనేది గ్రాఫ్ అనేది పడిపోతుంది. అయితే తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు దానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఏవైతే గతంలో పాలన చేయడం జరిగిందో 2023 ఎన్నికల కంటే ముందు ఏవైతే పాలన చేయడం జరిగిందో ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అదేవిధంగా ఇతర జాతీయ పార్టీలు పాలన చేసినప్పటికీ ఆ పాలన పైన అంటే గతంలో పాలన చేసిన వారి అంతకంటే ముందు పాలన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన వ్యతిరేకతతోనే కాంగ్రెస్ పార్టీకి దిక్కులేని స్థితిలో అంటే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ అనేది పటిష్టంగా లేదు. అదేవిధంగా కిషన్ రెడ్డి నాయకత్వం ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టడం జరిగిందో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి అనేది ఆ పార్టీని అధపతలను నెట్టడం జరిగింది. బండి సంజయ్ ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అనేది అత్యంత పటిష్టంగా ఉండింది. అయితే ఎప్పుడైతే కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి ఆశలు కానీ ఆకాంక్షలు కానీ బీజేపీ పైన ఉన్న నమ్మకం మొత్తం తొలగిపోయింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ పార్టీని నమ్మడం జరిగింది. అందులో రేవంత్ రెడ్డి సక్సెస్ కావడం జరిగింది. అవినీతి అక్రమాల్లో టీఆర్ఎస్ చేసిన భూ కబ్జాలు కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హామీలను కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రజల ముందు ఉంచడం జరిగింది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పటిష్టం కావడంలో మాత్రం పూర్తిగా విఫలం కావడం జరిగింది. ఇండియా కూటమి కూడా విచ్ఛిన్నం కావడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ అనేక విమర్శలు చేయడం జరుగుతుంది. బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏం చేయలేకపోతుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా మొత్తం 40 ఎంపీ స్థానాలు వచ్చిన అదృష్టంగా భావించవచ్చు. ఆ స్థానాల్లో కనీసం 40 సీట్లైన వాళ్ళకి రావాలని నేను కూడా భగవంతుని కోరుకుంటున్నానే కోణంలో నరేంద్ర మోడీ పేర్కొనడం జరుగుతుంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, బీజేపీ సంబంధించిన నాయకులందరూ కూడా 400 సీట్లు టార్గెట్ గా గతంలో కాంగ్రెస్ పార్టీ రికార్డు ఉంది. 400 సీట్లకు పైన కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అయితే ఆ కాంగ్రెస్ పార్టీ రికార్డుని ఈసారి బీజేపీ ఖచ్చితంగా తుడిపేస్తుంది, ఆ రికార్డును బ్రేక్ చేస్తున్న కోణంలో ఒక చర్చ అనేది దేశవ్యాప్తంగా నడుస్తుంది. అందుకు అనుకూలంగానే ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ దోస్తులు ఎవరైతే ఉన్నారో అవినీతి అక్రమాలు చేసి ఇన్ని రోజులు కుటుంబ పాలన చేసినటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం కావడం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీకి మరింత పట్టు అనేది పెరగడం జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో బీజేపీకి మైలేజ్ అనేది పెరుగుతుంది. క్రమంలోనే 400 టార్గెట్, మోడీ టార్గెట్ 400 సీట్లు సాధ్యమేనా అనుకున్న ఒకసారి ఈ వార్త చూసే మిత్రులారా, లోక్సభ బడ్జెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 370, తన మిత్రపక్షాలతో కలిపి
మంది ఎంపీలను గెలవబోతున్నదని ప్రకటించారు. 2019లో బీజేపీతో పాటు మిత్రపక్షాలు 353 స్థానాలను గెలుచుకున్నాయి. అంటే 543 మంది ఎంపీలు బీజేపీ ఈసారి 100 మంది ఎంపీలు అధికంగా గెలవనుందని పరోక్షంగా తెలిపారు. గత చరిత్రను పరిశీలిస్తే 1984లో ఇందిరాగాంధీ హత్య కారణంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ చరిత్రలో అసాధారణంగా 400 మంది ఎంపీలను గెలిపించుకుంది. 400 మంది ఎంపీ స్థానాలను గెలుచుకుంది. మొదటిసారి జరిగిన 1952 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 489 ఎంపీలకు గాను 369 మంది మాత్రమే గెలిచింది. ఇక కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోదీకి లోక్సభలో 272 మంది ఎంపీలు మాత్రమే కావాలి. అయితే బహుశా బీజేపీని ఉత్సాహపరిచి ప్రత్యర్థుల నైతికను తగ్గించినందుకు నరేంద్ర మోదీ బీజేపీ 400 మంది ఎంపీలను గెలుస్తుందని చెప్పి ఉండవచ్చు. రాజకీయ యుద్ధంలో గొప్ప ఆయుధాలలో అత్యాధునిక అస్త్రాలు తుపాకులు లేదా బాంబులు కాదు, పదాలు. మీరు మీ ప్రధాన శత్రువును నైతికంగా తగ్గించగలిగితే మీరు ఇక్కడితో యుద్ధంలో గెలిచినట్లని చెప్పవచ్చు. ఎందుకంటే శత్రువులు తన శక్తియుక్తులను పూర్తిగా ఉపయోగించి సరిగా పోరాడలేరు. 1979లో వియత్నాం యుద్ధం జరిగినప్పటి నుంచి చైనా గత 44 సంవత్సరాలుగా యుద్ధం చేయలేదు. అయితే శత్రువులను భయపెట్టడానికి క్రమం తప్పకుండా చైనా తన రాకెట్లు, విమానాలు, ఆధునిక ఆయుధ సామగ్రిని తరచుగా ప్రదర్శిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాగా పనిచేస్తున్నారు, కానీ 400 మంది ఎంపీలను గెలవడానికి ఆయన ప్రస్తుత తీరు సరిపోదు అనే కోణంలో పేర్కొంటున్నప్పటికీ ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల చిత్రం ఒకసారి గమనిస్తే ఉత్తరప్రదేశ్, బీహార్, అస్సాం, కర్ణాటక, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలలో బీజేపీ అత్యధికంగా ఎంపీ నియోజకవర్గాల్లో గెలిచే ఎంపీలను కైవసం చేసుకుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో శక్తివంతమైన ప్రాంతీయ ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ బీజేపీ గణనీయమైన ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయితే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. తెలంగాణలో బీజేపీ కేవలం 4 ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. బలహీనను సర్దిద్దుకున్న బీజేపీ మహారాష్ట్ర, బీహార్లలో 88 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. 2019లో 88 లోక్సభ స్థానాలకు గాను 81 మంది ఎంపీలను బీజేపీ కూటమి గెలుచుకుంది. కానీ హఠాత్తుగా మహారాష్ట్ర, బీహార్ రెండింటిలోని ప్రతిపక్ష ముఖ్యమంత్రులు పదవులు కైవసం చేసుకోవడంతో ఆ రెండు రాష్ట్రాలు బీజేపీకి ప్రమాదకరంగా మారాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే ప్రభుత్వం, బీహార్లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ ప్రభుత్వం అధికారంలోకి రాగా ఈ రెండు ప్రభుత్వాలను బీజేపీ పతనం చేసింది. ఇప్పుడు బీహార్, మహారాష్ట్ర రెండు రాష్ట్రాలు బీజేపీకి సురక్షితంగా మారాయి. 2019లో ఈ రాష్ట్రాల్లోని 88 మంది ఎంపీలకు గాను 81 మంది ఎంపీలను బీజేపీ తమ ఖాతాలో వేసుకున్నా ఇప్పుడు బీహార్, మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించే ఎంపీ స్థానాలు తక్కువగా ఉండొచ్చు అనేది ఒక అంచనా. మోదీ లక్ష్యంలో బలహీనతలు ఏదో ఒక అద్భుతం సాధించడం ద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో బీజేపీ గణనీయమైన సంఖ్యలో ఎంపీలను గెలుస్తుందని ప్రధాని మోదీ భావిస్తున్నారైతే అలాంటి అవకాశం ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు లేవు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేసిన రాష్ట్రంలో 119 ఎమ్మెల్యేలకు గాను కేవలం 8 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకుంది. బీజేపీ మాటలు ప్రగల్భాలుగానే మిగిలిపోయిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. అదేవిధంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ ఈ 3 రాష్ట్రాలపై బీజేపీ చాలా విశ్వాసంగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం బీజేపీ ఎంపీలను గెలిపించుకునేందుకు తగినంత పాపులారిటీ పెంచుకుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. 2004లో అటల్ బిహారీ వాజ్పేయి కూడా 543 లోక్సభ స్థానాల్లో 300 ఎంపీలను గెలుచుకుంటారని నమ్మకంతో ఉన్నారు. బీజేపీ తన దీర్ఘకాల మిత్రపక్షాలను విస్మరించి ఆ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేసింది. 2004లో బీజేపీ ఏజీపీ, అస్సాం, డిఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, చౌతాలాకు చెందిన హర్యానా లోక్ దల్ మొదలైన అనేక చిన్న పార్టీలను పక్కన పెట్టింది. దీంతో ఫలితాలు వెలువడిన తర్వాత దిగ్భ్రాంతికరమైన ఓటమిని కాషాయం పార్టీ చవిచూసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 138 ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. 2004లో వాజ్పేయి హయాంలో ఘోర పరాజయం గురించి నరేంద్ర మోదీకి పూర్తిగా తెలుసు. ప్రస్తుతం నరేంద్ర మోదీ 2004లో వాజ్పేయి కంటే మెరుగైన స్థితిలో ఉన్నారనడంలో సందేహం లేదు. 2024 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న మిత్రపక్షాలకు పెద్దపీట వేసేందుకు కాంగ్రెస్ త్యాగాలకు సిద్ధపడుతుంది. గతంలో పార్లమెంటుకు 450 మంది ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ 300 మంది ఎంపీలతోనే ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతుంది. ఇది ఇంతకు ముందెన్నడూ జరగని పెను మార్పును సూచిస్తుంది.
సంచు యుద్ధ వ్యూహాలను అనుసరిస్తున్న మోదీ 2500 సంవత్సరాల క్రితం యుద్ధంపై ప్రముఖ చైనా తత్వవేత్త సంచు ఇచ్చిన సలహాను నరేంద్ర మోదీకి తెలుసో లేదా తెలియకుండానే పాటిస్తున్నారో తెలియదు. విజయవంతమైన యోధులు మొదట గెలిచి ఆపై యుద్ధానికి వెళ్తారు, ఓడిపోయిన యోధులు యుద్ధానికి వెళ్లి ఆపై పోరాడతారని చైనా తత్వవేత్త సంచు అన్నారు. దీని అర్థం ఏమిటంటే మీరు పోరాడకుండా కూడా ఇతర మార్గాల ద్వారా యుద్ధాలను గెలవాలి. బీజేపీ 400 మంది ఎంపీలను గెలుస్తుందని చెప్పి ప్రతిపక్షంలో నిరాశావాదం సృష్టించే ఎన్నికలు ఇంకా ప్రారంభం కాకముందే మోదీ గెలుస్తున్నారనే వాతావరణం తెస్తున్నారు. సంచు చెప్పిన మరో విషయం, మీ ప్రణాళికలు రాత్రిలు రహస్యంగా అభేద్యంగా ఉండనివ్వండి, ఆపై మెరుపుల దాడి చేయండి. మోదీ సలహాను పూర్తిగా పాటిస్తున్నారు. బీహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలను అకస్మాత్తుగా బీజేపీ ఎలా పడగొట్టిందో చూస్తే ఆయన వ్యూహం మనకు అవగతమవుతుంది. ప్రచారం తక్షణ అవసరాలకు ఉపయోగపడుతుంది, అయితే ఇది చాలా తక్కువ జీవితాన్ని కలిగి ఉంది. ఎన్నికలు అనూహ్యమైనవి, ఖచ్చితమైన ఫలితాలను ముందుగానే ఊహించడం అసాధ్యం. కానీ మోదీ మాత్రం ప్రస్తుతం సాధారణ మెజార్టీ సాధించేంత బలంగా కనిపిస్తున్నారు. అయితే 400 మంది ఎంపీ లక్ష్యం ప్రస్తుతం అసాధ్యంగా కనిపిస్తున్నప్పటికీ మోదీ జీవితంలో ఏదైనా అసాధ్యంగా ఉండదు, ఖచ్చితంగా ఆయన సాధించి తీరుతారు అనే కోణంలో వార్త. ఇక బీజేపీ గెలవగలదా? ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందారు. ఆయన వంశ పారంపర్య రాజకీయవేత్త కాదు, వ్యక్తిగతంగా అవినీతిపరుడు కాదని అభిప్రాయం సాధారణ ప్రజలు నెలకొంది. ఏప్రిల్ 2020 నుంచి చైనా దూకుడును అడ్డుకున్నందుకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను పెంచినందుకు విస్తృత ప్రశంసలు అందుకున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలో బీజేపీ విజయం సాధించింది. ఈ గెలుపు 2024 ఎన్నికలకు బీజేపీ పెద్ద ఊపనిస్తుంది. కాబట్టి 2024 ఎన్నికలకు బీజేపీ చాలా పటిష్టమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు.